దిగు. ఆగమ్మా. అటుగా ఏంటి? తోస్తారంటండి వెనకెళ్ళు. వెళ్ళే బ్యాగు. కాలేజా? రూమ్ తీసుకెళ్తానన్నావు, ఇక్కడ తీసుకొచ్చావు. తమరి పేరు నోటీస్ బోర్డులో ఉందని. రోజెస్. థ్యాంక్ యూ. ఒరే ఇంక నువ్వు బుక్ అయిపోయావు, నేను వెళ్ళి పని చూసుకుంటా. వామ్మో, మళ్ళీ ఈరోజు కూడానా? చాలా రోజులైంది గురు నువ్వు కాలేజ్కి వచ్చి. అవును గురు. ఏ పిల్ల, ఎరుపు డ్రెస్ వేసుకోపోయావా? ఈడు జోడు బాగుండేది. ఏంటి? నువ్వు ఎలా అంటే అలా. పోరా నీ. అబ్బో. రే రిపు ఆ? రా. ఏం గోకుతున్నావురా దాన్ని? హా, సేమ్ పించ్. ఇంతకి ఎవడురా నువ్వు? నిన్నెప్పుడు కాలేజీలో చూడలేదా? అరే ఎర్రిపు, నువ్వు మాట్లాడేదానికి నీ హైట్కి ఏమైనా సంబంధం ఉందారా? హైటు, వెయిటు, ఒడ్డు, పొడుగు, లావు, సన్నం, నలుపు, తెలుపు, ఎరుపు, అది కాదురా మ్యాటర్. లేవాల్సినప్పుడు లేయాల్సింది కరెక్ట్గా లేచింది అనుకో, మీ పని అయిపోయినట్టే. యాప్. రే అడి గిరిగేంట్రా, దాంట్లోనికి ఎవడు ఫస్ట్ వస్తే వాడు నేను చెప్పిన అమ్మాయికి ముద్దు పెట్టాలి. మరి అమ్మాయి వస్తే నాకు పెడుతుంది. ఆ? ఏం వద్దరా. కళ్యాణి. హాయ్ పల్లవి. హాయ్. మిస్ అయిందిరా. ఓ, కరెక్ట్గా వచ్చాడు. రా రా రా. రాయ్, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారా నీకోసం. హలో గర్ల్స్ అండ్ బాయ్స్, ఈరోజు నేను వీటితో ఆడుకోవడం మీరందరూ చూడాలి. అనే నేను ఈ కాలేజ్ కొత్త కాదు, కొట్లాటక అస్సలు కొత్త కాదు. నువ్వు కాంప్రమైజ్ అయితే క్లాస్కి వెళ్దాం. కాదు కూడదు కొట్టుకునే తీరాలంటే మాత్రం గ్రౌండ్కి వెళ్దాం. క్లాస్కా గ్రౌండ్కా? గ్రౌండ్కి వెళ్తే భయపడతా అనుకుంటున్నావా? అరే రే, నీకు భయం ఎందుకన్నా? కానీ మీ బ్యాచ్లో ఎవరైనా ఒక్కరు డ్రాప్ అయితే మంచిది అనిపిస్తోంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, అంబులెన్స్లోకి ఎక్కించాలన్నా ఒకరు అవసరం కదా. ఒరే నీకు లేచే ఉద్దేశం ఉందా? మీరంతా డిసైడ్ అవటం టైం పడుతుందంటే మాత్రం నాకు టైం అవుతుంది బాస్. ఓకే. క్లాస్కి వెళ్దామా? బాయ్. నేను చెప్పలా, లేవాల్సినప్పుడు లేయాల్సింది కరెక్ట్గా లేస్తే మ్యాటర్ ఇలా ఉంటుంది. ఓకే. కంప్యూటర్ బుక్ ఏది? చూసావి వాడు. అలాంటి వాడి గురించి ఆలోచించడం టైం వేస్టే. హాయ్ బంక్స్. బంక్స్ మాట్లాడవా? బంక్స్ బంక్స్. కళ్యాణి కళ్యాణి. ఆగు, ఏయ్, ఆగు. బంక్స్ బంక్స్. ఆగు. నీ ప్రాబ్లం ఏంటే? నువ్వు 2 years గా లవ్ లెటర్స్ ఇస్తున్నావు, కానీ అది తిరిగి ఇచ్చేస్తోంది. సారీ రా, నేనేం చేయలేను. 2 years నుంచి రిజెక్ట్ చేస్తున్నా, వీడికి అర్థం కావట్లేదు. కళ్యాణి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఓపెనింగ్ స్టార్ట్ అయ్యమ్మా. యా ఐ నో, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను సార్. ఓహో యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ. కంటిన్యూ అమ్మా. బాయ్ సార్. ఒక్కలే. హలో హలో హలో. హాయ్ బంక్స్. ఏయ్, ఏంటి నీ ప్రాబ్లం? 2 ఏళ్ళుగా నేను కలపడుతున్నానే, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతావేంటి? నేను అడుగుతున్నాను. 2 ఏళ్ల నుంచి నా వెనకాలే పడుతున్నావు. ఇప్పుడు కూడా నువ్వెవరు అంటున్నానంటే ఇంకా అర్థం కాలేదా? అంటే నన్ను ప్రేమించట్లేదా? 2 years నుంచి ఇదే చెప్తున్నాను. ఏ బంక్స్, ఏ బంక్స్ బంక్స్, ఏ బంక్స్. ఏంటి? ఏం లేదు, ఎప్పుడు నీ చేతిలో ఉన్న పుస్తకాల గురించి కాదు, చుట్టూ ఉన్న మనుషుల గురించి కూడా ఆలోచించి బంగారం. వదిలితే టెక్స్ట్ బుక్లతో కాపురం చేసి నోట్ బుక్లు కనేటట్టున్నావు. ఎప్పటికైనా ఆడపిల్ల వెళ్ళాల్సింది అత్తారింటికి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాదు. నా బంగారం కాదు, కొంచెం నా గురించి కూడా ఆలోచించవే. చాలా రోజుల నుంచి వెయిటింగ్ ఇక్కడ.
అబ్బా కళ్యాణి, అవును, నువ్వు చెప్పింది నిజం. నాకు పుస్తకాలంటేనే ఇష్టం. కానీ ఇవి పక్కన పెట్టి నీతో ప్రేమ పెళ్లి అని తిరిగే అంత మ్యాటర్ నీ దగ్గర కనిపించడం లేదు. మ్యాటర్ అనేది కాలేజ్ కాంపౌండ్ లోనో క్లాస్ రూమ్ లోనో నన్ను వెనక్కి తిరిగి చూసినప్పుడో తెలియదు. నా వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది. ఓ, ఎన్నాళ్ళు? ఒక నెల, సంవత్సరమా? 10 రోజులే చాలా ఎక్కువ నాకు. ఆ తర్వాత నువ్వు వీక్ అని తెలిస్తే? ఒకవేళ కాదని తెలిస్తే? నేను లవ్ చేయడానికి నేను రెడీ. వెరీ గుడ్. అయితే లవ్ కంటిన్యూ చేయడానికి రెడీగా ఉండు. అయితే ఒకవేళ నాకు ఏ ఫీలింగ్ కలగలేదనుకో, మళ్ళీ లైఫ్ లో నా మొహం నీకు చూపించను. ఆల్ ది బెస్ట్. ఓయ్, ఏంటి? ఎప్పటి నుంచి మొదలెడదాం? ఇప్పటి నుంచే. థ్యాంక్ యూ. బాయ్. ఓకే బాయ్. ఇది కూడా చదువుని పక్కన పెట్టేసింది. Wish you a many more happy returns of the day. నువ్వు ఇచ్చిన ఈ ఫ్లవర్ ఎన్ని రోజులు ఉంటుంది? ఫ్రిడ్జ్ లో పెడితే 1 రోజులు ఉంటుంది. కరెక్ట్గా చెప్పు. సరే, అవన్నీ నాకు తెలియదు బంక్స్, నువ్వే చెప్పు. నువ్వు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ నా నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఇచ్చే మరో సర్ప్రైజ్తో మర్చిపోతాను. కానీ ఈ సెమిస్టర్లో మంచి మార్కులు వస్తే నా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను. అంటే నీ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను. ఏయ్ ఏయ్, ఏంటి? నా వల్లే కదా నీకు ఈ ప్రాబ్లం, అందుకే ఇదే బెటర్. డిస్టర్బ్ అవుతున్నాననేగా అన్నాను. సరే, ఓ పని చేద్దాం. ఈ సెమిస్టర్ కాకపోతే వచ్చే సెమిస్టర్ ఉంది, నేను అప్పుడు రాసుకుంటాలే. అది కాదు. చెప్పేది విను. 2 years నుంచి నేను నీ వెంట పడ్డాను, అయినా కూడా పట్టించుకో. నువ్వు ఈ 10 రోజుల్లో నీ జీవితాన్ని నాకు ఇచ్చావు. నీకోసం ఆ మాత్రం చేయడంలో తప్పలేదు. సరే వస్తాను. మర్చిపోయాను, ఆల్ ది బెస్ట్. నీ ఎగ్జామ్స్ బారాయ్. బాయ్ బంక్స్. కాలేజీ రాకుండా ఎక్కడేం చేస్తున్నావురా? నీ బంకుని కలిసావా? ఏమైంది? మన సెమిస్టర్ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి కదా, ఆ, నా మీద ప్రేమ ఉంటే ఎగ్జామ్స్ అయ్యేదాకా కలవద్దంది. ఆహా, బుద్ధిగా మంచి మాట చెప్పిందిరా. నువ్వు కూడా హ్యాపీగా ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఈ సెమిస్టర్ అయ్యేదాకా నేను తను కనిపించకుండా ఉంటే తన ఎగ్జామ్స్ పాస్ అవుతుంది. అదే ఎగ్జామ్స్లో నేను తను చూడకుండా ఉంటే నేను నా టార్గెట్ పాస్ అవుతాను. ఏంట్రా నీ టార్గెట్? నేను ఇక్కడ ఉంటే తను చూడకుండా ఉండలేనురా, అది మా ఇద్దరికి మంచిది కాదు. అందుకని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మరి ఎగ్జామ్స్? అరే, ఎగ్జామ్స్ అయితే వదులుకోగలను కానీ నా కళ్యాణిని వదులుకోలేనురా. ఎందుకంటే ఎగ్జామ్స్ పోతే సప్లిమెంటరీ ఉంటుంది, కానీ నా ప్రేమకు ఉండదు. ఒరే, నీకేమన్నా పిచ్చా? దేని దారి దాందేరా. ఫస్ట్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయరా. అరే, నీకు చెప్పేది అర్థం కావట్లేదు. ఎగ్జామ్స్ రాయాలంటే ఇద్దరం ఒకే హాల్లో ఉండాలి. ఆ టైంలో తను చూడకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్ రా. నేను వెళ్తున్నాను, వదిలే. రే గౌతమ్, దానికేమో చదువు పిచ్చి, వీడికేమో దాని పిచ్చి, చివరికి ఏమైపోతాడు వీడు.